హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున అక్కలకి, తమ్ములకి, చెల్లెలకి ప్రతి ఒక్కరికేనండి. అయితే ఇవాళ వీడియో ఏంటంటే, మొన్న ఒకరైతే అడిగారు, మీరు కోటింట్లో డ్యూటీ అయిపోయిన తర్వాత మీరైతే రూమ్కి వెళ్ళిపోతారని అయితే అడిగారు. అవునండి, నా రూమ్కి వచ్చేసాక నేను ఏం పని చేస్తానో ఏముంటుందో అనేది నేను ఇవాళ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే, కోవైట్ ఇంట్లో చేసి పొద్దునండి సాయంత్రం వరకు చేసి రూమ్కి వెళ్ళి చేయాలంటే తల ప్రాణం అయితే తోక్కొచ్చేద్దండి. కానీ ఇక్కడ ఎంత పని చేసినట్టే ఉండదు. కానీ రూమ్కి వెళ్ళి ఏమైనా వండుకొని తినాలంటే కనుక ఇంకా ప్రాణంలో ఉండదన్నమాట. దానికోసం అయినా సరే తప్పదు. ఎందుకంటే అక్కడ పని చేస్తామని తప్ప నాడంగా తినడానికి ఉండదు, ఏముండదు. ఇంటికి వచ్చాకే మనం ఏదైనా వండుకొని తినాలన్నా, చెయ్యాలన్నా, మనస్ఫూర్తిగా చేయాలన్నా, పడుకోవాలన్నా. అందుకని నేనైతే బయట రూమ్ తీసుకోవడానికి కూడా కారణం అదే. అయితే ఈరోజు నేనైతే కందనకాయలు కర్తూన్లు ఇలాగైతే ఇక్కడ ఇలా ఉంటాయండి. మన ఇంటికాడ అయితే సపరేట్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అమ్ముతారు. కానీ ఇక్కడైతే ఇలా దొరకవు, ఇలా ప్యాకెట్లే దొరుకుతాయి. ఇవి అయితే ఇలా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఒకసారి ఏమీ లేనప్పుడు ఇలాగ కూరగాయలు కట్టాని ఇలా వండుకోవడానికి ఉంటాయని చెప్పి నేనైతే తెప్పించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఈరోజైతే అవి ఉన్నాయి, ములక్కాడ అవి కలిపి. నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడూ వండలేదు. ఇక్కడికి వచ్చాకే వేరే వాళ్ళు వండుతుంటే చూసి నేను కూడా ట్రై చేశాను. చాలా టేస్ట్గా ఉంది. నేను కూడా వండానమాట. మీరు కూడా ఎప్పుడైనా వండండి ఒకసారి. ములక్కాడ వేసి కందనకాయలు, ఓన్లీ కందనకాయల్లో ములక్కాడ వేసి, మన సైడ్ కందనకాయలు అంటామండి. వీళ్ళు రాయలసీమలో అయితే రాళ్ళగుండకాయలు అంటారు. వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి నేను రాళ్ళగుండకాయలు అన్నానండి. ఓకేనండి. తర్వాత నేను నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను ఎప్పుడు వాడేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఒక వారం 10 రోజులు వస్తుంది. అలాగా నిన్నే నా దరిద్రం కొలిది నిన్నే అన్నీ కూడా బట్టలు ఉతకడం, అన్ని పనులు నిన్నే చాలా నాకు నైట్ అయితే 12 అయిపోయింది. నేను పడుకున్నప్పటికీ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆడుకొని పక్క నుంచి బట్టలు ఉతుకుతున్నానండి. అంటే రోజు ఉతకడానికి అవ్వదు కాబట్టి బట్టలు 4 రోజులకు ఒకసారి అలా ఉతుకుతాను. బట్టలు ఉతికేది ఒక పక్కన అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక పక్కన వంట, ఇవన్నీ చేసుకునేటప్పటికైతే నాకు ప్రాణం చాలా నీరసం వచ్చేద్ది. డైలీ కూడా అంతేనండి. కాకపోతే ఇక్కడ చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 5 రోజులు 5 రోజులు అలా తింటారు. నేనైతే అలా తిన్నాను. నాకు ఎప్పటి నుంచో అలవాటు. ఎప్పటికప్పుడే వండుకుంటాను. కానీ ఫ్రిడ్జ్లో పెట్టి అయితే నేను వండుకోను. నైట్ వండింది పగలు తింటాను అంతేగాని ఇంక మళ్ళీ నిన్న నైట్ వండింది, మొన్న నైట్ వండింది నేనైతే అసలు తిన్నాను. ఎప్పటికప్పుడు కొంచెం అయినా సరే నేను ఫ్రెష్గా వండుతాను అనమాట. ఆ అలవాటు ఎక్కడికి వెళ్ళినా నాకు పోలేదు. ఇక్కడ చాలామంది ఏంటంటే వండుకోవడానికి బద్ధకం వచ్చి, లేదంటే వండుకోవడానికి ఖాళీ లేక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక వారం రోజులు అలాగా కొంచెం తీసుకొని వేడి చేసుకొని తింటూ ఉంటారు. నాకైతే అలాగే ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఇలాగా చేసుకుంటాను ఎప్పటికప్పుడు. అయితే చూసారు కదా, బట్టలు అయితే ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుకుతున్నాను. పక్క నుండి అయితే వంట చేస్తున్నానండి. అక్కడ ఎంత పని చేసినట్టు అనిపించదు. కానీ ఇక్కడికి వచ్చి ఏ పని చేసినా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మనది కాబట్టి, అదే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ పని కాబట్టి ఎంత చేసినా ఇంకా చేసినట్టు ఉండదు. ఎందుకంటే మనం పని చేస్తున్నాం కదా వాళ్ళ దగ్గర జీతానికి అని చెప్పి ఉంటుంది. ఇదైతే మన ఇల్లు కదా, మన రూమ్ కదా, మనం ఎప్పుడైనా వండుకోవచ్చు, ఎప్పుడైనా తినచ్చు అన్నట్టు ఇక్కడ ఉంటుంది ధీమా. అయితే ఎందుకు స్టాక్ అయిపోయిందో అర్థం అవ్వలేదండి. ఎప్పుడైనా వండుకోవచ్చు కదా అన్నదేమంతో ఇంకా అయినా సరే తప్పదు. నేనైతే దేనికైనా బద్దకిస్తాను కానీ వంటకైతే అస్సలు బద్దకించనండి. నాకు ఏంటో చిన్నప్పటి నుండి వంట అనేది అలవాటు లేకపోయినా సరే నాకు పిల్లలు పుట్టిన తర్వాత నాకు వంట అయితే నాకు బాగా అలవాటు అయిపోయిందండి. నాకు వంటకైతే నేను అస్సలు ఎప్పుడు కూడా బద్దకించను. దేనికి బద్దకించినా సరే వంట అనేది కంపల్సరీ చేసేస్తాను. ఎందుకంటే వంట చేసుకుని ఉంచేస్తే మనకి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తింటాకు ఉంటుంది. అదే వంట చేయకుండా ఉంటే ఆకలేసింది అనుకోండి, ఏం తింటాకు ఉండదు. ఇక్కడైతే మన ఇండియాలో అయితే మనం ఎక్కడైనా గమ్మున ఆకలేస్తే ఏమైనా ఏ హోటల్కైనా వెళ్ళిపోయి తెచ్చుకోవడానికైనా, ఏమైనా తింటాకైనా బయట ఏమైనా తెచ్చుకొని తింటాకైనా ఉంటుంది. ఇక్కడ అది ఉండదండి. ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, తెచ్చుకోవడానికి ఉండదు, తినడానికి ఉండదు. దానికోసం ఓన్లీ కంపల్సరీ వంట చేసుకోవాలి. వంట చేసుకుని ఉంచుకుంటే మనకు ఆకలేస్తే తింటాం ఈరోజు, లేదంటే మార్నింగ్ అయినా తింటాం కదా అని చెప్పి నేనైతే చేసేసి పక్కన పెట్టేస్తాను. అయితే ఇవాళ అయితే ఇలాగ ఈ కూర వండుతున్నానండి. మొన్నటిదాకా మేమున్న ఫ్లాట్లో చాలా ఖాళీ ఉండేది, ఎవరు ఉండేవారు కాదు. ఇప్పుడైతే చాలా జనం వచ్చేసారండి. మొత్తం ఫుల్ అయిపోయింది ఫ్లాట్ అంతా కూడా. ఇప్పుడు కొంచెం జనాలు తిరుగుతున్నారు ఇటు అటుని.
బట్టలు ఉతికేసాను, ఆరబెట్టేసాను చూపిస్తున్నాను. ఇలా తాళ్ళు ఉంటాయండి మన ఇంటికి, అలాగే ఇలా తాళ్ళు కట్టుకోవచ్చు, గోళ్ళకి మేకులు కొట్టుకొని అలాగే ఆరబెట్టేసుకోవడమే. కాకపోతే ఇక్కడ మన ఇంటికాడ అయితే దుమ్ము రాదు, కానీ ఇక్కడైతే బట్టలు ఆరబెట్టామంటే దానికి భయం అండి. ఎందుకంటే ఏ టైంలో దుమ్ము వచ్చేద్దో తెలియదు. దుమ్ము అంటే మామూలుగా రాదండి. మొత్తం మన బట్టలు ఆరబెట్టి మళ్ళీ వెళ్ళి చూసి వచ్చినప్పటికి మొత్తం మన బట్టలు ఏ కలర్లో ఉన్నాయో కూడా తెలీదు. అంత దుమ్ము బూజు పట్టేసినట్టు అయితే పట్టేస్తాయి. అవి మళ్ళీ మనం వేసుకుంటే అవి దొగ్గలు అవి వచ్చేస్తాయండి, మంచిది కాదు. అందుకని బట్టలు ఆరబెట్టుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట. దుమ్ము వచ్చినప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే ఇలా ఉంటుంది, గాలి వేసిందంటే దుమ్ము వచ్చేస్తుంది. కర్రీ అయితే ఇలా వండుతున్నానండి, ములక్కాడ అని కందనకాయలు. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కూడా ఫస్ట్లో ఇవి కూడా చేసుకుంటారా, కందనకాయల్లో ములక్కాడ వేసుకుంటారా అనుకునేదాన్ని, కానీ తర్వాత ఒకసారి చేసిన తర్వాత నాకైతే చాలా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించింది. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒకసారి చెయ్యండి మీరు కూడా. దీనికి కాంబినేషన్గా దగ్గరికి ఎగిరెట్టుకొని చారు పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్గా. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా దగ్గర పెట్టేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవాలండి. ఈరోజు అయితే ఇలా అయింది. నేను 12 వచ్చిన తర్వాత నా డ్యూటీ అయితే ఇలా ఉంటుందండి. నేను 12-9 వస్తాను. పడుకునేటప్పటికి 12-1 గంట. మళ్ళీ మార్నింగ్ 6-7 లేచిపోవాలి. మళ్ళీ టిఫిన్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. ఇదే నేను టైం టేబుల్ ఇదే. నెలకి ఒకరోజు సెలవు ఉంటుంది, అదైనా వాళ్ళు ఇస్తేనే, లేదంటే లేదు. సెలవు లేదు, ఏం లేదు. పొద్దున్న 7 కాడ నుంచి నైట్ 12 వరకు కొట్టుకోవడమేనండి. ఉడుపులో పని నెలకలాగా. ఏమన్నా రెస్ట్ ఉంది పడుకున్నాను అంటే కనుక నైట్ 12 కాడ నుంచి పొద్దున్న 6 వరకు 7 వరకు అదేనండి రెస్ట్ అనేది. ఇంకా మధ్యలో ఎక్కడ కూడా రెస్ట్ ఉండదు, ఇంకా అలా పని చేస్తూ ఉండడమే. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ అక్కడికి వస్తే అక్కడ మనకి ఎవరు చేసి పెట్టిన ఉంటారు కాబట్టి కంపల్సరీ మనం చేసుకొని తినాలి. బయట పని అంటే ఎలా ఉంటుంది, అదే వాళ్ళ ఇంట్లో అనుకోండి ఇంత ఉండదు. వాళ్ళతో పాటు